హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక మేమైతే ఈ వాగు వెనక కనిపిస్తున్న వాగు అయితే చేపలకు వచ్చినాము. వలేసి చేపలు పట్టడం. ఇక కొన్ని చేపలు అయితే పడ్డాయి. ఇక్కడ ఒకసారి చేపలు చూడండి. ఒకసారి అయితే చేపలు ఉన్నాయి. చేపలు కనిపిస్తున్నాయి సార్, చూడండి ఒకసారి. చేపలు ఇంకా ఉన్నాయి. ఇంకా మేము అక్కడ దాంట్లో అయితే వలేసినాం. ఇక చేపలకు వచ్చినాం. ఇక మాకైతే చాలా దూపు అవుతున్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే అడవిలో ఉన్నాం కాబట్టి నీళ్ళు లేవు. ఇక వీళ్ళంతా దూప అవుతుందన్నట్టు కూర్చున్నారు, నీరసమై కూర్చున్నాడు. ఇక మా దాంట్లో పెద్ద మనిషి ఇతను ఇక చాలా నీరసంగా అయితే కూర్చున్నాడు. మేమైతే ఇతనికి పూరా నీరసం అయిపోయింది, వాటర్ లేవని చెప్పేసి. కాబట్టి మేమైతే ఒక ప్లాన్ చేసినాము. ఈ ఊర్లో ఉన్న వాళ్ళకు ఇలా వాగులు ఎండిపోయినప్పుడు వాగుల పక్కకు ఇట్లా గుంత కొడితే నీళ్ళు వస్తుంటాయి. వాటర్ చూడండి ఇట్లా వస్తున్నాయి. కాకపోతే అవి ఇట్లా కొద్దిసేపు అయిన తర్వాత ఫిల్టర్ అవుతాయి. అది స్టార్టింగ్ నుంచి ఎలా కొట్టాలో చూపిస్తాం చూడండి. ఎలా కొట్టాలో, ఎలా తాగొచ్చా లేదా అనేది చూపిస్తాం చూడండి ఒకసారి. నాకైతే దూపు అవుతున్నది. ఇక మా అన్న అయితే ఉన్నాడు. ఇప్పుడు భూమిలో నుంచి వాటర్ ఎలా తీయాలో, ఆ నీళ్ళు ఎలా తాగాలో చూపిస్తాం చూడండి. చూసుకొని ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలి. మొత్తం చూడండి, చూపిస్తాం చూడండి. ఇట్లా ఈ విధంగా మొత్తం గుంత పట్టుకోవాలి. దీన్ని ఊర్లలో అయితే షెల్మే అంటారు. వాగులలో ఇట్లా దూపు అయినప్పుడు ఇట్లా షెల్మే కొట్టుకొని తాగుతారు అనమాట. షెల్మే అంటారు ఈ ఊళ్ళల్లో మాత్రం. మేకల కాడికి కానీ మన పశువుల కాడికి ఎవరు పోయినా ఇలాంటి పద్ధతిని యూజ్ చేసే వాటర్ తాగుతారు అనమాట. అడవిలో ఎందుకంటే ఎండాకాలం వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇలాంటి పద్ధతిని యూజ్ చేసి వాటర్ తాగుతారు. ఒకసారి చూడండి మీరు. చూడండి వాటర్ చూడండి ఒకసారి ఎంత ఫ్రెష్గా వచ్చేస్తున్నాయి చూడండి వాటర్. ఒక 10 minutes అయితే ఫిల్టర్ అవుతాయి వాటర్. ఫిల్టర్ అవుతాయి. తాగేది కూడా చూపిస్తాం ఒకసారి చూడండి. వాగులో అయితే వదిలేసాం మేము. ఆల్రెడీ ఇక్కడ చేప పట్టున్నది చూపిస్తాను. ఇదంతా వదలన్నట్టు ఆల్రెడీ పడ్డది చేప. ఇక్కడ పడ్డది చేప ఆల్రెడీ. చూడండి ఎంత హార్డ్ వర్క్ చేసినాం కదా. అక్కడ కూడా వేసాం మొత్తం. ఆ బెండు కనిపిస్తుంది చూడండి, బెండు అంతా. ఈ పైన వచ్చే నీళ్ళు ఇలా తీసుకోవాలన్నమాట. కొద్దిగా వేస్ట్ వాటర్ లాంటివి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక కింద నుంచి ఫిల్టర్ వాటర్ లాంటివి వస్తాయి, ఫ్రెష్ వస్తాయి ఇలా తీసుకోవాలి. ఎంత ఫ్రెష్గా ఉందండి అక్కడ. అది ఆ సైడ్ నుంచి ఆల్రెడీ వాటర్ వచ్చేసినాయి. సైడ్ నుంచి వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి. ఒక 10 నిమిషాలు అయితే అవి తాగడానికి రెడీ అవుతాయి. నీళ్ళు ఎంత ఫ్రెష్ అయ్యి ఇప్పుడు తాగదాం అనుకుంటున్నాం. నేపాల్ నుంచి వచ్చిన షాప్ ఇది. టేస్ట్ బాగుంది, రుచి బాగుంది.